మీ సెకండ్ బేబీ వచ్చాక మీ ఫస్ట్ బేబీ నిజంగా మీ నుంచి ఏమైనా కోల్పోతుందా? ఆ చిన్ని మనసులో చెప్పుకోలేని బాధలెన్నో ఉన్నాయి. అవన్నీ తెరిచి చూద్దామా ఇవాళ? హలో మై లిటిల్ హార్ట్ బీట్స్ అండ్ ద హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. వెల్కమ్ టు అన్‌టోల్డ్ లిటిల్ హార్ట్స్. A heartfelt story series by Story Time with Mama. లక్షు స్కూల్ బస్ టైం అయితోంది అంటూ కిచెన్ లోంచి సింధు పిలుపు ఇచ్చింది. లక్షు ఇంకా బెడ్రూమ్ లోంచి వస్తున్నానమ్మా అంది. 10 మినిట్స్ అవుతుంది, ఇంకా రాలేదు బయటికి. అప్పుడు సింధు వెళ్ళి తొంగి చూసింది బెడ్రూమ్ లో ఏం చేస్తుందా అని. అద్దం ముందు బ్యాగ్ వేసుకుని జడలు తిప్పుకుంటూ ఆడుతుంది. అద్దంలో తనను తానే చూసుకుంటూ మాట్లాడుతుంది. ఇవాళ ఏం జరిగినా సరే టీచర్ ఏమన్నా భయపడద్దు, బాగుండాలి స్కూల్లో అంటూ తనకి తానే చెప్పుకుంటుంది. అప్పుడు సింధు చూసి నవ్వి, ఎవరితో మాట్లాడుతున్నావే అంది. అమ్మో అమ్మ వచ్చేసావా అంది. అది సరే గాని ఎవరితో మాట్లాడుతున్నావు అంది. ఇంకెవరితోని, నాతోనే. టీచర్ ముందు బాగా మాట్లాడాలి కదా, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా అంది. సింధు నవ్వుకుంటూ నా తల్లి కళ్ళ బిడ్డవే అంటూ ముద్దాడింది. ఇంతలో ఇంటి ముందు బైక్ చెప్పు. లక్ష చెప్పులు లేకుండానే పరిగెత్తింది. వాళ్ళ నాన్న బైక్ స్టాండ్ వేయకముందే తన్ని వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకుంది. అమ్మో చిట్టి మమ్మీ, నన్ను ఇంత మిస్ అయ్యావా అన్నాడు నాన్న. లేదు లేదు కొంచెమే అంది లక్ష. కొంచెమేనా? కొంచెం అంటే చాలా అంది లక్ష. వెంటనే తను ఎత్తుకున్నాడు. తర్వాత తన జేబులన్నీ వెతుకుతుంది. ఏమైంది నాన్న, ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు మన లక్ష, నాన్న నిన్న నాకు నీ జేబుల్లో చాక్లెట్ దొరికింది అంటే. అప్పుడు నవీన్, ఇవాళ లేదు అన్నాడు. లక్ష మొహం చిన్నపోయింది. కానీ ఇంకోటి ఉంది అన్నాడు. అప్పుడే లక్ష కళ్ళు మెరిశాయి. ఏంటది అని అడిగింది. దాన్ని కిందికి దించి తన నుదురు మీద ముద్దు పెట్టాడు. ఓకే, ఇది కూడా పర్లేదులే అంటూ నవ్వింది. రోజులు అలా నవ్వుల్లో, ప్రశ్నల్లో, చిన్ని చిన్ని హగ్స్ లో గడిచిపోతున్నాయి. లక్షకి ఒక అలవాటు. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అమ్మ అంటూ అమ్మని గట్టిగా హగ్ చేసుకోవడం. అలాగే అమ్మని వెనక నుంచి హగ్ చేసుకుంది. అమ్మా అంటూ. ఇవాళ ఏం వండావు అని అడిగింది. నువ్వు ముందు వదిలితే చెప్తానే అంది అమ్మ. నేను వదలను, వదిలితే నువ్వు మళ్ళీ తిరిగి పనులు పడిపోతావు అంది. సరే అలాగే అంటూ ఒక 2 మినిట్స్ టైట్ హగ్ ఇచ్చేసింది సింధు. ఆ 2 మినిట్స్ హగ్ వాళ్ళిద్దరికీ అలవాటే. ఆ రోజు సాయంత్రం లక్ష హోంవర్క్ ఫినిష్ చేసుకుని ఏదో కలరింగ్ చేసుకుంటూ ఉంది. సింధు వచ్చి నెమ్మదిగా తన పక్కన కూర్చుంది. నీకో సీక్రెట్ చెప్పనా అంది. అప్పుడు వెంటనే పెన్సిల్ పక్కకు పడేసి లక్ష, సీక్రెటా చెప్పమ్మా అంది. అప్పుడు మన ఇంటికి ఒక కొత్త మెంబర్ రాబోతున్నారు అని చెప్పింది అమ్మ. అవునా, కొత్త మెంబరా, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగింది లక్ష. అప్పుడు అమ్మ మెల్లిగా లక్ష చేయి తీసుకుని తన పొట్ట మీద పెట్టుకుని ఇక్కడి నుంచి అని చెప్పింది. లక్ష కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటమ్మా, మన బేబీనా అని అడిగింది. అవును నానా అంది సింధు. ఆ మాట వినగానే లక్ష నెమ్మదిగా అమ్మ దగ్గరకు వచ్చింది. జాగ్రత్తగా పొట్ట మీద చేయి పెట్టి, అమ్మ నా మాట వింటుందా బేబీ అని అడిగింది. తప్పకుండా వింటుంది నాన్న, నువ్వు మాట్లాడి చూడు అంది అమ్మ. అప్పుడు మెల్లిగా తన చేయి పొట్ట మీద పెట్టి, హాయ్ బేబీ, నేను లక్షుని, మీ అక్కని అంది లక్ష. అంతే, అప్పటి నుంచి ఇంట్లో కొత్త రొటీన్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్ నుంచి రాగానే అమ్మ బేబీ ఏం చేస్తోంది, పడుకునే ముందు గుడ్ నైట్ బేబీ అంటూ, బయటికి వెళ్ళే ముందు బాయ్ బాయ్ బేబీ, బయటికి వెళ్ళొస్తాను అంటూ చెప్పి వెళ్ళేది. సింధు నవ్వుతూ, బేబీ బయటికి రాకముందే నాకు పెద్ద ఫ్యాన్ అయిపోయావు నువ్వు అంది. అప్పుడు మన చిన్ని లక్ష, ఫ్యాన్ కాదమ్మా, నేను అక్కని అంది. ఆ రోజు రాత్రి లక్ష అమ్మ పక్కనే చేరి పొట్ట మీద చెవు పెట్టి వింటూ, అమ్మ బేబీ నిజంగా నన్ను గుర్తుపెట్టుకుంటుందా అని అడిగింది. అప్పుడు సింధు తన తల మీద చేయితో నిమురుతూ, ఎందుకు గుర్తు పెట్టుకోదమ్మా, ఇంత ప్రేమించే అక్కుండగా అని అంది. లక్ష చిన్నగా నవ్వింది. కానీ ఆ చిన్ని ప్రశ్న తనకు తెలియకుండానే మన కథలో ముందుకు వెళ్ళి ఒక అందమైన భావానికి తొలి విత్తనం అయింది. ఆ రోజు నుంచి లక్షకి ఒక కొత్త ప్రపంచమే దొరికింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మకి బాయ్ అని చెప్పేది కాదు. పొట్ట దగ్గరకొచ్చి, బాయ్ చెల్లి, అమ్మని ఇబ్బంది పెట్టకు నేను వచ్చే వరకు అంటూ ఒక చిన్న ముద్దిచ్చి తర్వాతే స్కూల్కి వెళ్ళేది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక బ్యాగ్ అక్కడే, బాటిల్ అక్కడే. వెంటనే అమ్మ దగ్గర చేరేది. అమ్మ చెల్లి లేచిందా అని. అరే అది ఇంకా పొట్టలోనే ఉందే అంటూ సింధు నవ్వేది. అదే అమ్మ లోపలే పడుకుందా, లేచిన రోజు సింధు బట్టలు మడత పెడుతుంది. ఇంతలో లక్ష తన చిన్నప్పటి ఫ్రాక్ తీసుకుని వచ్చి, అమ్మ ఇది నాకు చాలా పొట్టిగా అయిపోయింది, కానీ దీన్ని పరేయొద్దు అంది. ఎందుకు నానా అని అడిగింది సింధు. ఇది మన చెల్లికి వేద్దాం అని అడిగింది. కానీ ఇది చాలా పెద్దగా అయిపోతుంది నాన్న బేబీకి అని అంది. పర్లేదులే, పెద్దయ్యాక వేసుకుంటుంది తను అంత అమాయకంగా చెప్పేసరికి సింధు ఒక్కసారిగా ఆగి దాన్ని గట్టిగా హత్తుకుంది. రాత్రిళ్ళు లక్షకి ఇంకో అలవాటు మొదలైంది. అమ్మ పక్కనే చేరి అమ్మ పొట్ట మీద చేయి పెట్టి,
రోజంతా జరిగిన ముచ్చట్లన్నీ చెప్పేది. చెల్లి, నాకివాళ డ్రాయింగ్‌లో స్టార్ వేసింది మా టీచర్. నన్నెంతో మెచ్చుకుంది. నువ్వు కూడా బయటికి వస్తే నీకు కూడా కలరింగ్ నేర్పిస్తాను అంటూ ఎన్నో మాట్లాడేది. ఒక్కోసారి ఆ మాటలు వింటూ సింధు నిద్రలోకి జారిపోయేది. ఇంకో 5 నిమిషాలు అలా చెల్లితో మాట్లాడుతూ ఉండిపోయేది లక్ష. ఒకరోజు అమ్మా పొట్ట కదిలింది అని గట్టిగా అరిచింది లక్ష. బేబీ కాలుతో తన్నుతున్నట్టుంది నాన్నా అని చెప్పింది సింధు. లక్ష కళ్ళు పెద్దవయ్యాయి. నిజంగానా? అవును నాన్నా అంది అమ్మ. అప్పుడు లక్ష మెల్లిగా పొట్టను నిమిరింది. నేనిక్కడే ఉన్నాను భయపడకు అంది. సింధు నవ్వింది. కానీ ఆ మాటలకి తన మనసు నిండిపోయింది. తర్వాత నుంచి లక్షకు ఒకటే పని. ఎవ్వరింటికొచ్చినా మెల్లిగా మాట్లాడండి మా చెల్లి నిద్రపోతోంది అంటూ. అమ్మమ్మ మాత్రం ఆట పట్టించేది. ఇంకా పుట్టకముందే పెద్ద బాడీగార్డ్ వచ్చేసింది అని. అవును మరి నేనక్కని కదా అనేది లక్ష. తర్వాత నెలలు గడుస్తున్నాయి. అమ్మ పొట్ట పెద్దదవుతుంది. ఊరికే అలసిపోతుంది అమ్మ. ఒకరోజు తన సోఫాలో ఉండి కూర్చొని ఊరికే అలా కళ్ళు మూసుకుంది అలసిపోయి. అప్పుడు లక్ష ఎవరూ చెప్పకుండానే టీవీ వాల్యూమ్ తగ్గించేసింది. కిచెన్‌లోకెళ్ళి ఒక వాటర్ బాటిల్‌లో వాటర్ తీసుకొచ్చి అమ్మ పక్కనే ఉంచింది. ఎవరూ చెప్పలేదు తనకివన్నీ. అది అక్క మనసు. ఆ రోజు లక్ష పడుకోబోతూ తన దిండు పక్కనే ఒక చిన్న టెడ్డీని పెట్టుకుంది. ఎందుకే ఇది అంటూ నాన్న అడిగాడు. నాన్న చెల్లి పుట్టాక నా పక్కనే పడుకుంటుంది గదా! అప్పుడు చెల్లి ఆడుకోవడానికే ఈ టెడ్డీ అని చెప్పింది. అబ్బో! ఇప్పటినుంచే అన్నీ బాగా ప్లాన్ చేసుకున్నావే అంటూ నవ్వాడు నవీన్. ఒకరోజు ఉదయం సింధుకి నొప్పులు మొదలయ్యాయి. అమ్మమ్మేమో బ్యాగ్ సర్దుతోంది. నాన్న కారు రెడీ చేస్తున్నాడు. అప్పుడు వెంటనే అమ్మ పరిగెత్తింది. అమ్మ ఈరోజేనా అని అడిగింది. అప్పుడు సింధు తన 2 చేతులతో తన మొహాన్ని పట్టుకొని అవును తల్లి ఇవాళే చెల్లి రాబోతుంది అంది. మెల్లిగా పొట్ట నిమురుతూ భయపడకు చెల్లి నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను త్వరగా రా అంది. ఆ మాట విన్న నవీన్ లక్ష తల మీద చేయి పెట్టి చిట్టి మమ్మీ నువ్వు అమ్మమ్మతో ఉండాలి. లక్ష మెల్లిగా తలూపింది. వాళ్ళ కారు దూరంగా వెళ్ళే వరకు అలా నిలబడి చూస్తూ ఉంది చెయ్యి ఊపుకుంటూ. ఈసారి తను చెయ్యి ఊపింది అమ్మకి కాదు తన చెల్లికి. ఆ రోజు ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా లక్షకి మాత్రం చాలా ఖాళీగా అనిపించింది. అమ్మమ్మ ఫోన్ మాట్లాడుతుంది దగ్గరే ఉండి. ఇన్ని మాటలు వినిపించినా లక్ష చెవులు మాత్రం ఒక్క మాట కోసం ఎదురు చూస్తోంది. అది పాప పుట్టింది అని. అప్పుడు నవీన్ వీడియో కాల్ చేశాడు. లక్షు రెడీనా అన్నాడు. లక్ష అంది. వెంటనే కెమెరా పాప వైపుకి తిప్పారు. చిన్ని తెల్ల దుప్పట్లో ఒక చిన్ని మొహం, చిన్ని ముక్కు, చిన్ని చిన్ని కళ్ళు, గుప్పెడంత వేళ్ళు తెల్లగా మెరిసిపోతుంది. నానా అంది మెల్లిగా లక్ష. ఇదేనా మన చెల్లి అని అడిగింది. అవును నాన్న నువ్వు రోజు మాట్లాడే చెల్లి తనే అని అన్నాడు నాన్న. నిజంగానా అంటూ అమ్మమ్మని హత్తుకుంది లక్ష. అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు. లక్ష మనసులో చాలా ఆనందంగా ఉంది. కళ్ళల్లో మాత్రం నీళ్ళొస్తున్నాయి. అదే కావచ్చు నిజమైన ఆనందం అంటే. అందరికీ మాటలు రావట్లేదు. నెక్స్ట్ డే లక్ష ఆల్రెడీ బయటే వెయిట్ చేస్తుంది. గేట్ చప్పుడు అవ్వగానే పరిగెత్తింది. అమ్మ చేతిలో ఒక బ్యాగ్, ఇంకో చేతిలో చిన్ని నీళ్ళు. లక్ష అడుగులు స్లో అయ్యాయి. నెమ్మదిగా అమ్మని చేరుకుంది. చూడు నాన్న అంటూ చూపించింది సింధు. వెంటనే నివి చేతులు గాల్లో ఆడాయి. వెంటనే లక్ష తన కుడి చేతిని ముందుకు చాచింది. వెంటనే నివి తన చూపుడు వేలిని గట్టిగా పట్టుకుంది. అమ్మా అంటూ ఆశ్చర్యంగా లక్ష చూసింది. నన్ను పట్టుకుందమ్మా చెల్లి నన్ను గట్టిగా పట్టుకుంది అనంది. ఆ ఒక్క మాటలో ప్రేమ ఉంది, బాధ్యత ఉంది, సంతోషం ఉంది, ఆశ్చర్యం ఉంది. సింధు అడిగింది ఎత్తుకుంటావా నానా అని. ఎత్తుకుంటా అంది లక్ష. చేతులు ముందుకు చాపింది. కానీ మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఏమైంది అని అడిగింది సింధు. పడిపోతుందేమో అమ్మా అని భయపడింది. పర్లేదు నేనున్నా కదా నేను జాగ్రత్తగా పట్టుకుంటానులే అని తన చేతుల్లో పెట్టింది పాపని. లక్ష ఏమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాలు నివి మొహాన్ని చూసింది. తర్వాత తన గుండెకి గట్టిగా హత్తుకుంది పాపని. నేను నీ లక్ష్యుని నీతో రోజు మాట్లాడే అక్కని అని అంది. ఆ మాట విన్న సింధు నవీన్ ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళ కళ్ళు తడిచిపోయాయి. ఆ రోజు వారికి పాప మాత్రమే పుట్టలేదు. ఒక అక్క కూడా పుట్టింది. అప్పుడే ఇంట్లో ఆటలు కూడా మొదలయ్యాయి. లక్ష నివి ఎక్కడా అని అడిగింది అమ్మ. నివి పక్కనే లక్ష ఆడుకుంటూ ఉంది. ఇది ఏనుగు, ఇది పిల్లి, ఇది కోతి అంటూ బొమ్మలు చూపిస్తుంది. నివికి ఏమీ అర్థం కాదు. అయినా కూడా అక్క మాటలు విని చేతులు కాళ్ళు ఊపుతూ ఆడుతోంది. చిన్ని నివికి డైపర్ తేవడం, దుప్పటి కప్పడం, తనేడిస్తే ఊపుతూ పాట పాడడం ఇవన్నీ ఎవరూ చెప్పలేదు లక్షకి. తనంతట తానే అన్నీ చేసేది. ఒకరోజు నివి బోర్లా పడుకుని మొదటిసారి తలెత్తింది.
అమ్మ చూడమ్మా చెల్లి చేసేసింది అంటూ చప్పట్లు కొట్టింది. ఇల్లంతా తనే చేసినట్టు అందరికీ చెప్తూ తిరిగింది. నివి మొదటిసారి నవ్వింది. లక్ష కూడా నవ్వింది. ఆ! ఆ! అంటూ పలికింది నివి. అమ్మ చూడు నా పేరే పలుకుతుంది అంటూ గర్వంగా అందరికీ చెప్పుకొచ్చింది. నివి చేసిన ప్రతి పనిని లక్ష తన సొంత విజయంగా అందరికీ చెప్పుకునేది. ఆ రోజు రాత్రి నివి హాయిగా నిద్రపోయింది. లక్ష తన నుదుటిపై ముద్దు పెట్టింది. గుడ్ నైట్ చెల్లి. రేపు లేవగానే మళ్ళీ ఆడుకుందాం అనంది. సింధు లక్ష వైపు చూసింది. తను చాలా అలసిపోయింది. నిద్రొస్తోంది. అయినా నివి చేయి వదల్లేదు. దేవుడా! నా ఇద్దరు పిల్లలు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి అని మనసులో కోరుకుంది. అప్పుడు నవీన్ అన్నాడు, మన ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు కాదు, ఒక పాప ఒక అక్క ఇద్దరూ పుట్టారు అని అన్నాడు. రోజులు నెలలు ఎలా గడిచిపోతున్నాయో ఎవరికీ తెలియదు. రోజుకి నివి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటోంది. ఆ ఆ అని మాట్లాడడం, బోర్లా పడడం, కూర్చోవడము, మొదటి నడక అన్నీ నేర్చుకుంటూ ఉంది. నివి చిన్ని చిన్ని చప్పట్లు కొడుతోంది. నివి ఏం చేసినా లక్షకి పండగే. అమ్మ చూడు నవ్వింది. అమ్మ ఇదో నా వేలు పట్టుకుంది. అమ్మ ఇవాళ నన్నే చూసి నవ్వింది. నివి ఏం చేసినా ఇంట్లో అందరికంటే పెద్ద ఆనందం లక్షదే. ఇంతలో నవీన్కి ఆఫీస్ నుంచి విదేశాల ప్రాజెక్ట్ వచ్చింది. లక్షను దగ్గరికి పిలిచాడు. చిట్టి మమ్మీ అమ్మకి హెల్ప్ చేస్తావు కదా అని అడిగాడు. చూసుకుంటానులే నాన్న నేను అమ్మని చెల్లిని కూడా అంది లక్ష. ఆ ఒక్క మాట తను నిజంగానే నిలబెట్టుకుంది. అవి సమ్మర్ హాలిడేస్. ఇల్లంతా నివి బొమ్మలు, చిన్న చిన్న బట్టలు, ఎక్కడ చూసినా పాల సీసాలు. రాత్రిళ్ళు నిద్రలేక పగలు ఇంటి పనులతోటి సింధు చాలా అలసిపోయేది. ఒక్క నిమిషం కూడా ఖాళీ దొరికేది కాదు తనకి. లక్షు డైపర్ తీసుకురా, నాన్న కొన్ని నీళ్ళు తీసుకురావా, కాసేపు చెల్లిని చూసుకుంటావా నాన్న. లక్షు అన్ని సంతోషంగానే చేసేది ఎప్పట్లాగే. ఒకరోజు మధ్యాహ్నం లక్ష ఒక బొమ్మ గీసింది. చాలాసేపు కలరేసింది. అమ్మకి తీసుకొచ్చి చూపిద్దామని తీసుకొచ్చింది. ఇంతలోనే నివి ఏడ్చేసింది. సింధు చూసేలోపు నివి ఏడ్చేసింది. ఒక్క నిమిషం అమ్మా అంటూ నివి దగ్గరికి వెళ్ళింది సింధు. చాలాసేపు ఎదురు చూసింది లక్ష. చూసి చూసి ఆ పేపర్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. తర్వాత ఆ బొమ్మని ఎవరూ గమనించలేదు. రోజంతా అలాగే ఉండిపోయింది. ఆ రోజు రాత్రి లక్షకు నిద్ర పట్టలేదు. ఎప్పట్లాగనే అమ్మ ఊళ్ళో పడుకుని రోజంతా జరిగినవన్నీ అమ్మకి చెప్పాలనుకుంది. మెల్లిగా అమ్మ గది వైపు వెళ్ళింది. అమ్మ నివిని నిద్రపుచ్చుతోంది. మెల్లిగా డోర్ తీసి చూసింది. అమ్మ అలసిపోయి చేతిలో నివితోటి అలాగే బెడ్ మీద ఒరిగి పడుకుంది. కూర్చొని నిద్రపోయింది. అమ్మ చాలా అలసిపోయినట్టు కనిపించింది. లక్ష సైలెంట్గా మళ్ళీ బయటకు వచ్చేసింది. అమ్మతో రేపు చెప్దాంలే అని తన మనసులో తనే సర్ది చెప్పుకొని బయటకు వచ్చేసింది. ఆ రేపు మళ్ళీ రాలేదు. ఒకరోజు అమ్మమ్మ గమనించింది లక్షు చాలా సైలెంట్గా ఉండడం. ఏ నాన్న ఏమైంది, ఎందుకు అలా ఉంటున్నావు, రోజు ప్రశ్నలు అడిగేదానివి, ఏం మాట్లాడడం లేదు. ఏం లేదులే అమ్మమ్మ అంటూ లక్ష నవ్వేసింది. కానీ అప్పుడప్పుడే తను తన మనసులోని ప్రశ్నలకు తనే సమాధానం చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి నివి తొందరగానే పడుకుంది. సింధు హాల్లోకి వాటర్ తాగడానికి వచ్చింది. అప్పుడు టేబుల్ మీద లక్ష చాలా రోజుల క్రితం గీసిన బొమ్మ కనిపించింది. అది ఓపెన్ చేసి చూసింది. అందులో వాళ్ళ నలుగురి బొమ్మ ఉంది. సింధు, నవీన్, లక్ష, నివి. అందులో లక్ష బొమ్మ మాత్రం దూరంగా చిన్నగా ఉంది. అది సింధు మనసులో ఎక్కడో గుచ్చుకుంది. ఆమెకి ఒక్కసారిగా గత కొన్ని వారాలుగా గడిచినవన్నీ గుర్తొచ్చాయి. ఒక్క నిమిషం నాన్న, తర్వాత మాట్లాడుకుందాం. కాసేపు ఆగు నాన్న. ఆ ఒక్క నిమిషాలు ఎన్నయ్యాయో తనకి లెక్కే లేదు. మెల్లిగా తను లక్ష గదిలోకి వెళ్ళింది. లక్ష ఇంకా నిద్రపోలేదు. కిటికీ వైపు చూస్తోంది. లక్షు పిలిచింది. ఆ అమ్మా అంది లక్ష. ఒకసారి డాబా మీదకి వెళ్ళొద్దామా అని అడిగింది. ఇప్పుడా అమ్మా అంది. అవును నాన్న అంది. వెంటనే లక్ష బెడ్ దిగేసి వచ్చేసింది. ఇద్దరూ డాబా మీదకి వెళ్ళి కూర్చున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. సింధు మెల్లిగా లక్ష తలలో చేయి పెట్టి నిమురుతూ కూర్చుంది. అచ్చం నివి పుట్టక ముందు చేసినట్లే. అప్పుడు లక్ష ఇంకాస్త దగ్గరికి జరిగింది. అమ్మను హత్తుకుంది. కాసేపటికి ఎప్పట్లానే అమ్మ ఒళ్ళో ముడుచుకుని పడుకుంది. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దమే వాళ్ళిద్దరి మాట. కాసేపటికి లక్ష మెల్లిగా అంది. అమ్మా నివి వచ్చినందుకు నాకెప్పుడూ బాధ లేదు. సింధు చేయి తలలో అలాగే ఆగిపోయింది. కానీ నువ్వు అప్పుడప్పుడు నాతో మాత్రమే గడిపే ఆ చిన్ని చిన్ని టైమ్స్ని చాలా మిస్ అవుతున్నానమ్మా అని అంది. అప్పుడు సింధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే లక్షని గట్టిగా హత్తుకుంది. నాన్న, నువ్వు అక్కవైనంత మాత్రాన నా చిట్టి తల్లివి కాకుండా పోవు కదా
అనంది. "నువ్వు అడగకపోయినా నేనే గుర్తుపెట్టుకోవాల్సింది నాన్న. రేపటి నుంచి చెల్లి పడుకున్నాక ఎవ్రీడే మనం ఇలాగే స్పెండ్ చేద్దాం టైం. ఇద్దరం కలిసి. నువ్వు, నేను. ఇద్దరం మాత్రమే." లక్ష కళ్ళు మెరిసాయి. "నిజంగానా?" అని అడిగింది. "అవును నాన్న" అంది. "ప్రామిస్?" "ప్రామిస్." "రోజునా?" "రోజు." వెంటనే అమ్మని హత్తుకుంది. "అమ్మ, రోజు నేను ఇదే అమ్మా మిస్ అయ్యేది." నిధి వాళ్ళ ప్రేమను తీసుకోలేదు. వాళ్ళ సమయాన్ని మాత్రమే పంచుకుంది. కానీ పంచుకున్న ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఆ రోజు నుంచి నిధి పడుకున్నాక డాబా మీదో, వంటగది తీవాసన మధ్యనో అమ్మ, లక్షు టైం మొదలయ్యేది. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకునేవారు. ఒకరినొకరు హగ్ చేసుకునేవాళ్ళు. ఎక్కడ లేని ముచ్చట్లన్నీ పెట్టుకునేవారు. కొన్నిసార్లు పిల్లలు మనల్ని ప్రేమించట్లేదు అని బాధపడరు. కానీ మనతో గడిపే ఆ చిన్ని చిన్ని క్షణాలను మిస్ అవుతున్నాను అని చెప్పలేకపోతారు. మన ప్రేమని మాత్రమే కాదు, మన ప్రేమని అనుభవించే క్షణాలని కూడా పిల్లలు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇవాటి మన మమ్మాస్ మిషన్. ఒక్క 10 నిమిషాలు మీ పెద్ద బిడ్డని ఒంటరిగా తీసుకెళ్ళండి. వాళ్ళని ఏ ప్రశ్న అడగకండి, ఏ సలహా ఇవ్వకండి. వారేమైనా చెప్తే వినండి, లేదా ఒక హక్ ఇచ్చేయండి. ఒక్కోసారి మన పిల్లలకి మన ప్రేమ మాత్రమే కాదు, ఆ ప్రేమతోటి మనం వారికి మాత్రమే ఇవ్వగలిగే ఆ కాస్త సమయం కావాలి.